నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. తమిళనాడు ఎన్నికల్లో గెలుపెవరిది? ఇప్పటిదాకా వచ్చిన ప్రీ పోల్ సర్వేలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి? డిఎంకే మరొకసారి అధికారాన్ని కైవసం చేసుకొని రికార్డు కొడుతుందా, లేదంటే అనాడిఎంకే ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, లేదంటే కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ ఈ రెండు పార్టీలను కాదని విజయ్ అధికారాన్ని కైవసం చేసుకొని తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యి సంచలనం సృష్టిస్తారా? ఇలా రకరకాల కథనాలు అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 23వ తేదీన 10 రాష్ట్రాలతో కలిపి తమిళనాడు ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది కొన్ని ఛానళ్ళు, కొన్ని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అక్కడ ఓటర్ల అభిప్రాయాలను కూడా సేకరించాయి. అవి చెప్పుకునే ముందు దేశమంతా బిత్తరపోయేలాగా, దేశమంతా షాక్ అయ్యేలాగా తమిళనాడులోని పార్టీలు మరొకసారి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. మనకి భారతదేశంలో చాలా రాష్ట్రాలు, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్, అలాగే కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో ఏవైతే ఉచితాలు మేనిఫెస్టోలు ప్రకటిస్తారో అవన్నీ ఒక ఎత్తు, కానీ తమిళనాడు మాత్రమే ఒక ఎత్తు అని చెప్పాలి. ఎప్పుడు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అక్కడ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలు. ఇప్పుడు కరుణానిధి, అమ్మ జయలలిత వీళ్ళు ఉన్నప్పుడు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, ఇలా తాయిలాలు చూపి అధికారంలోకి వచ్చాక పంచర్ అనుకోండి, టీవీలు ఇవన్నీ కూడా ఆ విధంగా అక్కడ ఓటర్ని ఆకర్షించేవారు. ఇప్పుడు కూడా ఏమాత్రం తీసిపోలేదు. ఇటు టీవీకే విజయ్ కానీ, అన్నాడీఎంకే కానీ, డిఎంకే కానీ పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించాయి. స్టాలిన్ డిఎంకే పార్టీ తరఫున మేము ఎప్పటికే ఏవైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నామో ఆ పథకాలని మరింత సమర్థవంతంగా అమలు చేస్తాం. మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని మేము అంతే కొనసాగిస్తాము. ఇప్పటిదాకా ప్రతి మహిళకి నెలకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, ఆ 1000 రూపాయలని మేము 2000 రూపాయలు చేస్తాము, అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా ఇస్తాము అని కొన్ని పథకాలను అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక అన్నాడీఎంకేకి వచ్చేసరికి వాళ్ళు 2 ఆకులు ఎక్కువే చదివారు. మహిళలకి ఉచిత బస్సుతో పాటు పురుషులకి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అని. అంటే మహిళలు పురుషులకి ఇద్దరు కూడా బస్సు ఎక్కేయచ్చు. మరి టికెట్ కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు, ఆధార్ కార్డులు చెక్ చేసేవాళ్ళు మాత్రమే ఉంటారేమో బహుశా. ఈ పురుషులతో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని ఇస్తూ స్కూటీలు ఎవరైనా కొనుక్కుంటే 25% 25,000 పథకాన్ని అది కూడా ప్రకటించారు. ఒక పక్క ఉచిత బస్సు, మరొక పక్క స్కూటీలు, ఈ తాయిలాలు కూడా ప్రకటించింది అన్నాడీఎంకే పార్టీ. ఇక విజయ్కి వచ్చేసరికి వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలకి, యువతులకి 8 గ్రాముల బంగారం దాన్ని కూడా ప్రకటించారు. ల్యాప్టాప్లు ఈ అంశాన్ని కూడా ప్రకటించారు. అలాగే డ్రగ్స్, అవినీతి ఇవి కామన్ అయ్యాక ఏ పార్టీ అయినా చెప్పేది అదే, అవినీతి రహిత ప్రభుత్వము పాలన అందిస్తామని అందరూ చెప్తారు. అది ప్రాక్టికల్ ఇది వర్కౌట్ కాదులేండి, అది పెద్ద జోక్ అయిపోయింది. సో దానితో పాటుగా విద్యార్థులకి నిరుద్యోగ భృతి కానీ, ఎవరైనా కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 లక్షల నుంచి 25 లక్షల వరకు వాళ్ళకి ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ ఇవన్నీ కూడా విజయ్ కూడా ప్రకటించారు. సో పోటాపోటీగా వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇవన్నీ అమలు చేయాలంటే అసలు తమిళనాడు బడ్జెట్ ఎంత, ఆ వ్యయం ఎంత, ఈ లెక్కలన్నీ వేసుకోలే. మనం అధికారంలోకి వచ్చేద్దాం, ఫస్ట్ అధికారంలోకి వచ్చేయడానికి ఈ తాయిలాలను ప్రకటించేద్దాం, అధికారంలోకి వచ్చాక తర్వాత చూసుకుందాం ఇదంతా కూడా అని ఆ పార్టీలన్నీ కూడా అనుకున్నట్లు ఉన్నాయి. అందుకనే భారీ ఎత్తున తాయిలాలు, ప్రైజులు, గిఫ్ట్లు అన్నీ కూడా, మనీ కావచ్చు అన్నీ కూడా ప్రకటించారు. సో మెజారిటీ ఇప్పటిదాకా వచ్చిన ప్రీ పోల్ సర్వేలు చూసుకుంటే ఒక్కసారి CNN News 18 వాళ్ళొక సర్వే రిలీజ్ చేశారు. వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ, స్టాలిన్ పార్టీ 113 నుంచి 123 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినవి 118 అసెంబ్లీ స్థానాలు. ఎవరైతే 118 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకుంటారో వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ లెక్కన ఈ CNN News 18 సర్వే ప్రకారం డిఎంకే 113 నుంచి 123 స్థానాలు గెలుచుకుంటుందంటే ప్రభుత్వాన్ని డిఎంకేనే ఏర్పాటు చేస్తుంది అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏఐడిఎంకే, ఎన్డీఏ వాళ్ళు 106 నుంచి 116 స్థానాలని కైవసం చేసుకుంటారు అని. అంటే వాళ్ళు కూడా దాదాపుగా గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 118 అయితే
116 స్థానాల దాకా వాళ్ళు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే డిఎంకే గెలుపు నల్లేరు మీద నడకేం కాదు. అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమి చాలా గట్టిగానే ఫైట్ ఇస్తూ ఉంది. చాలా ఖచ్చితంగా ఫైట్ ఇస్తూ ఉంది. వాళ్ళు 100కు పైగానే స్థానాలు కైవసం చేసుకుంటారని చెప్తా ఉన్నారు. మరి టీవీకే విజయ పార్టీ 2 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని. విజయ్ 2 చోట్ల పోటీ చేస్తూ ఉన్నాడు. మననే డ్రైవర్ కుమారుడికి కూడా ఒక టికెట్ ప్రకటించాడు. దాని ద్వారా విజయ్ కొంత పాజిటివ్ ఉంది తమిళనాడులో అయితే. సో టీవీకే మాత్రం అయినప్పటికీ 2 నుంచి 8 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటుంది అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఎస్ఏఎస్ సర్వే కూడా ఉంది, ఆత్మసాక్షి వాళ్ళది. వాళ్ళేం చెప్తా ఉన్నారంటే డిఎంకేకి 40% ఓట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమి అన్నాడీఎంకేకి 38% ఓట్లు వస్తాయి, టీవీకే విజయ పార్టీకి 14% ఓట్లు వస్తాయి. అంటే తొలిసారి పార్టీ పెట్టి ఈ మధ్య పార్టీ పెట్టారు, వెంటనే ఎన్నికల్లోకి దిగారు. 14% ఓట్లు అంటే చిన్న విషయమేం కాదు విజయ్కి. సో సీట్ల వైజ్గా చూసుకుంటే డిఎంకే 119 నుంచి 128 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏడీఎంకే 108 నుంచి 117 స్థానాలు 117 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. విజయ్ పార్టీ టీవీకే 5 నుంచి 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వీళ్ళు ఇచ్చారు. అంటే వీళ్ళ సర్వే ప్రకారం కూడా ఎస్ఏఎస్ సర్వే ప్రకారం డిఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అన్నాడీఎంకే ఎన్డీఏ చాలా గట్టి పోటీ ఇస్తుంది. వీళ్ళు కూడా ఒక సెంచరీకి పైనే స్థానాలు గెలుచుకుంటారు. సో టీవీకే మాత్రం 5 నుంచి 9 స్థానాలకు పరిమితం అవుతుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఏఎన్ఎస్ న్యూస్ అని కూడా ఉన్నారు, అగ్ని న్యూస్ సర్వే అని ఉంది. వాళ్ళు డిఎంకేకి 44.9% ఓట్లు వస్తాయి, ఏడీఎంకే ఎన్డీఏ కూటమికి 38.5% ఓట్లు వస్తాయి, టీవీకే పార్టీకి 9.7% ఓట్లు, నామ్ తమిళర్ కర్చీకి 4.8% ఓట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. సో వీళ్ళ దీని ప్రకారం డిఎంకే 180 స్థానాలు గెలుచుకుని అధికారానికి కైవసం చేసుకుంటుంది అని, ఏడీఎంకి 54 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అని, టీవీకే పార్టీ 9.7% ఓట్లతో వీళ్ళు కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది విజయ పార్టీ అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఐఏఎన్ఎస్ మ్యాట్రిజ్ అనే ఒక సంస్థ కూడా సర్వే రిలీజ్ చేసింది. వాళ్ళ సర్వే ప్రకారం డిఎంకే పార్టీ 104 నుంచి 114 స్థానాలు, ఎన్డీఏ ఏఐడిఎంకే 114 నుంచి 127 స్థానాలు, టీవీకే 6 నుంచి 12 స్థానాలు, ఇతరులు 1 నుంచి 6 స్థానాలు. అంటే వీళ్ళ ఐఏఎన్ఎస్ సర్వే ప్రకారం డిఎంకే కాదు అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. సుమారు 114 నుంచి 127 స్థానాలు గెలుచుకుని డిఎంకే మాత్రం అధికారాన్ని కోల్పోతుంది, ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ సర్వే ప్రకారం ఒక 2-3 సర్వేలేమో డిఎంకే అని చెప్తా ఉన్నాయి, మరొక 2 సర్వేలేమో అన్నాడీఎంకే ఎన్డీఏకే అధికారాన్ని వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. టీవీకే కూడా సొంతంగా విజయ్ కూడా సొంతంగా ఒక సర్వే చేయించుకున్నాడు అని తెలుస్తూ ఉంది. వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే డిఎంకే 104 స్థానాలు గెలుచుకుంటుంది, టీవీకే అంటే విజయ్ పార్టీ ఆయన చేయించుకున్న సర్వే 74 స్థానాలు గెలుచుకుంటుంది, ఎన్డీఏ 56 స్థానాలు గెలుచుకుంటుంది. అంటే ఎలా ఉందంటే ఇక్కడ 2వ స్థానానికి విజయ్ పార్టీ వస్తుంది 74 స్థానాలు గెలుచుకొని, మొదటి స్థానంలో 104 స్థానాలతో డిఎంకే ఉంటుంది మొదటి స్థానంలో, 3వ ప్లేస్కి అన్నాడీఎంకే ఎన్డీఏ పడిపోతుంది 56 స్థానాలతో. అంటే ఎలా ఉందంటే ఈ సర్వే విజయ్ ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళు అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని విజయ్ చేయించుకునేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు 104 స్థానాలు డిఎంకేకి వచ్చినాయి, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ 118. మరి వాళ్ళకి స్థానాలు కావాలంటే విజయ్ మద్దతు ఇస్తే వాళ్ళు అధికారాన్ని కైవసం చేసుకుంటారు. ఇక్కడ ఎన్డీఏ 56 స్థానాలు గెలుచుకుంటుందట, వాళ్ళకు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 118. వాళ్ళకి ఖచ్చితంగా టీవీకే అవసరం 74 స్థానాలు ఏవైతే ఉంటాయో దాని అవసరం వస్తుంది. అప్పుడు 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. సో నేను కింగ్ మేకర్ అవుతానని నేను భావిస్తూ ఉన్నాడు. ఆయన చేయించుకున్న సర్వే ప్రకారం అధికారాన్ని కైవసం చేసుకోకపోయినా, మ్యాజిక్ ఫిగర్ నాకు రాకపోయినా, 118 స్థానాలు రాకపోయినా ఆ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఈ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది, మధ్యలో నేను ఒక 70 పైగా స్థానాలు గెలుచుకుని కింగ్ మేకర్ అవుతా, నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే అధికారాన్ని ఏర్పాటు చేస్తారు, అప్పుడు తాను ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయొచ్చు అన్నది టీవీకే అంతర్గతంగా చేయించుకున్న సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. మరి ఆ ఆశలు విజయ్కి నెరవేరుతాయో తెలియదు. బట్ ఇప్పటిదాకా వచ్చిన ప్రీపోల్ సర్వేల ప్రకారం అందరూ కూడా ఒక 7, 8, 10% నుంచి 15, 14% వరకు మాత్రమే ఓట్ల శాతం విజయ పార్టీకి వస్తుంది. ఒక 9, 10 స్థానాలకు మించి విజయ్కి ఎక్కువగా వచ్చే అవకాశం లేదు అని ఈ ప్రీపోల్ సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి విజయ్ ఆశలేమో ఏకంగా 74 స్థానాల దాకా ఉంది, అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. సో కొన్ని సర్వేల ప్రకారం అక్కడ తమిళనాడు ప్రజలు
సీఎంగా ఎవరికి ఓట్లేస్తారు, ఎవరు ఎవరి శాతం ఎంత శాతం మద్దతు తెలిపారు అంటే స్టాలిన్కి సీఎంగా ఆయన అర్హుడు అని 43% మంది ఆయనకు మద్దతు తెలిపారు. పళనిస్వామి అన్నాడీఎంకే ప్రతిపక్ష నేత అక్కడ, పళనిస్వామికి 36% మంది మద్దతు తెలిపారు. విజయ్కి మాత్రం కేవలం 16% మంది మాత్రమే మద్దతు తెలిపారు. అంటే అధికారంలో ఉన్న డిఎంకే పైన అక్కడ అసంతృప్తి ఉంది ప్రతి పార్టీ పైన కూడా. మనం ఓవరాల్గా ఈ ప్రీపోల్ సర్వేలు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే డిఎంకే పైన ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే డిఎంకే స్టాలిన్ పట్ల సానుకూలత ఉంది. స్టాలిన్ బాగానే అక్కడ పరిపాలన చేశాడు, ప్రభుత్వ పథకాలు ఏవైతే కొన్ని హామీలు ఇచ్చాడో అటు వాటి వరకు అమలు చేశాడని కొంత పాజిటివిటీ స్టాలిన్కి ఉంది. కానీ అది ఒక 50 ఏళ్ల పైబడిన వాళ్ళలో మాత్రమే స్టాలిన్ ప్రభుత్వం పట్ల కొంత సానుకూలత ఉంది. మహిళలకి కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి మహిళల్లో కూడా కొంత సానుకూలత డిఎంకేకి ఉంది. బట్ యువతలో మాత్రం చాలా కోపం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పథకాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటిపైన యువతలో అయితే డిఎంకే పైన కోపం ఉంది. ఒక 40 ఏళ్ల ఆ వయసు ఉన్న వాళ్ళకేమో అన్నా డిఎంకే వైపు వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒక 25 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు మాత్రం విజయ పార్టీ వైపు. ఆ యువతని కొన్ని వర్గాలని అంటే మైనారిటీ ఓట్లని, క్రిస్టియన్ ఓట్లని ఆకర్షించడం, యువత ఓటర్లను ఆకర్షించడంలో విజయ్ ఉన్నాడు. చెన్నై చుట్టుపక్కల స్థానాలు విజయ్ కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా అంటే సీఎం కావాలని ఎవరు అనుకుంటా ఉన్నారు, ఏ ఓటర్లు ఎవరైపు మొగ్గు చూపుతూ ఉన్నారు చూస్తే ప్రస్తుతానికి తమిళనాడులో ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మెజారిటీ సర్వేలు అయితే డిఎంకే వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి, కొన్ని సర్వేలు అన్నా డిఎంకే వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నాయి. అనుకున్నంత విజయ్ పెద్దగా ప్రభావం చూపించలేరు, ఆయన ఒక 10-15 స్థానాల లోపే పరిమితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఒక మ్యాజిక్ జరగవచ్చు. అంటే విజయ్ కింగ్ కాకపోయినా తక్కువ స్థానాలు గెలుచుకున్నా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు, దాన్ని కూడా కొట్టిపారేయలేదు. ఇప్పుడు అన్నాడీఎంకేకి ఒక 100 స్థానాలు పైగా వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇప్పుడు డిఎంకేకి కూడా ఒక 100కు పైగా స్థానాలు ఏవే వచ్చినాయి. ఇప్పుడు విజయ్ ఒక 10-15 స్థానాలు గెలుచుకున్నాడు అనుకోండి, ఒక 20 స్థానాల్లో 10-20 స్థానాలు గెలుచుకున్నాడు అనుకోండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కి ఉన్న ఆ 10-15-20 మంది ఎమ్మెల్యేల అవసరం ఈ రెండు పార్టీలకి పడింది అనుకోండి. అంటే ఈ రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విజయ్కి ఆ స్థానాలు వస్తే, ఆ పార్టీలకు ఆ అవసరం పడితే ఎవరికి ఇస్తారంటే డిఎంకేకి మొగ్గు చూపుతారా, అన్నా డిఎంకేకా అంటే చెప్పలేం. డిఎంకేకి మొగ్గు చూపొచ్చు, లేదు సెంట్రల్ అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ చెప్పలేం, అన్నాడీఎంకేకి ఎన్డీఏ కూటమి కూడా మొగ్గు చూపొచ్చు. అప్పుడు కింగ్ మేకర్ అవుతారు. కింగ్ అయ్యే అవకాశాలు మాత్రం లేదు, కానీ విజయ్కి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కొంత అయితే ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని తమిళనాడు ఓటర్లు ఇస్తారా లేదా, లేదంటే ఏకపక్షంగా అటు డిఎంకేకో ఇటు అన్నా డిఎంకేకో మ్యాజిక్ ఫిగర్ దాటించి వాళ్ళకు పట్టం కడతారన్నది అయితే వేచి చూడాలి. అయితే ఇప్పటిదాకా ఉన్న ఈ సర్వేలు చూస్తే చాలా గట్టి పోటీనే ఎన్డీఏ కూటమిస్తూ ఉంది. ఒక 10-15 స్థానాలు మాత్రమే డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య ఉన్నాయి, అంతే. చెప్పలేం, ఎలక్షన్ నాటికి ఏమైనా జరగవచ్చు, ఓటర్లు ఎటైనా టర్న్ కావచ్చు. సో అన్నా డిఎంకే కూడా విజయ అవకాశాలు ఉన్నాయి, వాటిని కొట్టి పారేయలేం. అంటే ప్రస్తుతానికి ఉన్న ప్రీ పోల్ సర్వేల ప్రకారం అయితే ఇది. మరి ఇంకా ఎలక్షన్కి టైం ఉంది కాబట్టి, ఏప్రిల్ 23వ తేదీ కాబట్టి ఇప్పటికే నామినేషన్లు అందరూ వేశారు, ఈ హామీలు మేనిఫెస్టోలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి మరి అక్కడ తమిళనాడు ఓటర్లు ఎవరైపు మొగ్గు చూపుతారన్నదైతే వేచి చూడాలి. వీడియో పైన, తమిళనాడు ఎన్నికలపైన, ఈ ప్రీపోల్ సర్వేలపైన అక్కడ ఎవరు అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది, ఎవరు కింగ్ అవుతారు, ఎవరు కింగ్ మేకర్ అవుతారు, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.